ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల జేఏసీ మధ్య కీలక సమావేశాలు జరుగుతున్నాయి. స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఎండీ బాలసుబ్రహ్మణ్యం లేకుండా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెషల్ సీఎస్ ఎండీలకు మీటింగ్ వివరాలను ఈడీ తెలుపనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రవళి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏపీఆర్టీసీ ఉద్యోగుల జేఏసీకి అలానే ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి నిర్వహణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల జేఏసీ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఈ సమావేశంలో ప్రత్యేకంగా చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఈడీ అలానే సిఎస్ లేకుండా కూడా ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ప్రైవేటీకరణకి ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ భవన్లో జరుగుతున్నటువంటి మీటింగ్లో ప్రత్యేకమైన అంశాలపై కూడా ప్రస్తావన చేసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ అలానే ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వారు నడపడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీకే కొనసాగించాలి అనే విధంగా ఉండే విధంగా కూడా ఈ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆర్టీసీ జేఏసీ నేతలు అలానే చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇరువురు మధ్య కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీఎస్ఆర్టీసీలో చూసుకుంటే ప్రత్యేక సిఎస్ గా ఉన్నటువంటి కృష్ణబాబు కానీ అలానే సుబ్రహ్మణ్యం కానీ వీరెవరు లేకుండా కేవలం ఈడీ స్థాయి అధికారులతోటే ఈ మీటింగ్ జరుగుతుంది. ఈడీ స్థాయి అధికారులు ఈ మీటింగ్ జరిగిన తర్వాత దాని పూర్తి వివరాలను కూడా అధికారులకు అందజేసే పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జూలై 7, 8 తేదీల్లో ఆర్టీసీ పరిరక్షణ దినంగా పాటించాలని ఉద్యోగ సంఘాలు అంటే ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. వాటిని విజయవంతం చేయాలంటూ కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. అలానే ఈ రోజు ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఈ ప్రత్యేకమైనటువంటి మీటింగ్ లో జరగనున్నటువంటి అంశాలు అంటే ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సంఘానికి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో అధికారులకి ఆర్టీసీ జేఏసీకి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉంది. అంటే కేవలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాను అలానే చూసుకున్నట్లయితే కనుక ఆ విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో రానున్నాయో ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేవలం సంస్థలో ముఖ్య స్థాయి అధికారులు లేకుండా ఈడీ స్థాయి అధికారులతోటే భేటీ కావడంతో కొంత అనుమానాలు సాగిస్తున్నా కానీ పూర్తిగా ఇటు ఉద్యోగ సంఘ జేఏసీకి సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఎటువంటి వాటిని ప్రతిపాదన చేస్తుంది, వాటిపై ప్రభుత్వం ఎటువంటి విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.